తాము గ్రహించని విషయాలను గురించి దూషించువారుగా ఉన్నారు. వివేక శూన్యములై మృగముల్ని పోలిన వారిగా ఉన్నారు. స్వాభావికంగా ఎరుగుదురో వాటి విషయాల్లో తమను తామే నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈ మాటలు దైవ సన్నిధిలో యూదా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు మీరు వినగలిగితే అవసరమైన మాటల్ని ప్రభు మనకి తెలియచేస్తాడు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకంగా ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, గ్రహించలేని వారి గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి ఉదయకాలం ఇష్టపడతా ఉన్నాను. యూదా తన పత్రికలో మాట్లాడుతూ, వీరైతే తాము గ్రహించని విషయాల గురించి దూషించేవారుగా ఉన్నారు అంటున్నాడు. దేవుని సన్నిధిలో గ్రహించలేని వారిగా ఉన్నారు కొందరైతే. కొంతమంది అయితే గ్రహింపు లేదు, అలా ఉండిపోయి గ్రహించలేని వారు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంటే వారు దూషించేవారుగా ఉన్నారు. ఇప్పుడు మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవటంలో తప్పేం లేదు. అసలైన విషయం తెలియకుండా దూషించటం అది క్రైస్తవునికి, ఆత్మీయులకి ఏమాత్రం క్షేమాన్ని కలిగించదు. కనుక వాక్యం అదే చెప్తుంది. గ్రహింపు లేనివారు, చాలామందికి గ్రహింపు ఉండదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. గ్రహింపు లేనివారుగా ఉండి వాళ్ళు దూషించేవారుగా ఉంటున్నారు అని మాట్లాడుతున్నాడు భక్తుడు. ఈ ఉదయకాలం ఆత్మీయులైన మీరు ప్రతి విషయాన్ని గ్రహించేవారిగా, అబ్జర్వేషన్ చేసే బిడ్డలుగా ఉండాలి. కానీ గ్రహింపు లేనివారిగా, తెలివి లేనివారిగా మీరు మిగిలిపోకూడదు. భక్తుడైన యోబు ఇలా అంటాడు, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు ప్రభువా అని దేవుని దగ్గర విన్నవించుకుంటా ఉన్నాడు. ఆత్మీయులు ఎప్పుడూ కూడా తెలియని విషయాల కొరకే అడిగి తెలుసుకోవాలి, అంతేగాని గ్రహింపు లేనివారుగా ఉండి తెలియని విషయాల గురించి దూషించేవారిగా మనం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఏదైనా సమాచారం జరుగుతుంది, ఎక్కడైనా ఓ చోట మీటింగ్ ఏర్పాటు చేసినారు, లేకపోతే ఏదైనా అక్కడ ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఏదో జరుగుతుంది. సో అక్కడ ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరో, లేకపోతే ఆ ఇంటి పరిస్థితులు ఏంటో కొంతమందికి తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. పిలిచిన వాళ్ళని, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారా, ఆ పిలిచిన వాళ్ళని కూడా తిడతా ఉంటారు. సో ఒక చోట ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం. వాల్ పోస్టులు వేయాలి, పబ్లిసిటీ చేయాలి, స్టేజీ, లైటింగు, సౌండ్ సిస్టమ్, ఇన్ని ఏర్పాట్లు చేసి ఆ గెస్ట్ స్పీకర్ని పిలిచి దేవుని వాక్యం చెప్పండి అయ్యా బాబు మీరంటే, అక్కడ పరిస్థితులు ఆయన తెలుసుకోకుండా మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళే తిడితే ఎట్లా? కొంతమందికి గ్రహింపు లేకుండా ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు. మేము చాలా చోట్లకి వెళుతూ ఉంటాం. ఆదరణ కూడికలని, గృహ కూడికలని, చిన్న చిన్న బర్త్డే మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వెళుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో నాకు అనుకూలత లేకపోతే ఎవరొకరిని, నాతో ఉన్న సేవకుల్ని, బ్రదర్స్ని పంపిస్తూ ఉంటాను. ఓ చోట మీటింగ్కి, అది ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక. మందిరం ప్రక్కనే వాళ్ళెవరో క్రొత్తగా అద్దెకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటా ఉన్నారు. వారి శరీరంలో ఏదో బలహీనత ఏర్పడి ప్రభు సన్నిధిలో వారు నిద్రించారు. రెగ్యులర్గా వాళ్ళు వేరే మందిరానికి వెళతారు. మందిరం దగ్గరలో వాళ్ళు అద్దెకి వచ్చారు, వేరే బ్రాంచి చర్చ్ దగ్గర. ప్రక్కనే కదా, బాగోదు కనుక మన పిలిచినా పిలవపోయినా మీరు వెళ్ళి పలకరించండి అని చెప్తే, అన్న వాళ్ళు కూడా చెప్పారు, నేను కూడా వెళ్తానని ఆ బ్రదర్ నాతో అన్నాడు. వెళ్ళిరానన్నా అని చెప్పాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. అయిన తర్వాత ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఎట్లా జరిగిందా మీటింగ్ అని అడిగితే, వాళ్ళ స్థానిక సంఘ కాపురు వచ్చారన్న, ఆదరణ కూడి కనుక ఆదరణకు సంబంధించిన మాటలు చెప్పుంటే బాగుండేది,
ఆల్రెడీ ఒక ఆయన్ని పోగొట్టుకుని దుఃఖంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ని. ఆ సమయాల్లో చెప్పవలసిన మాటలు, ఆదరించే మాటలు ఉండాలి, అక్కడ ఆ కుటుంబాన్ని ధైర్యపరిచే మాటలు ఉండాలి. కానీ ఆ గ్రహింపు లేక అక్కడ మన పరిచర్య కూడా ఉందని ఇంకా మొత్తం ఓ గంట సేపు వర్తమానం అంతా కూడా ఆ కుటుంబానికి ఏమీ లేదు, అక్కడ కూర్చున్న అన్ని జనులకి ఏమీ లేదు. సో మొత్తం పూర్తిగా సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోయిందన్న. ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన, అసలు ఏం చెప్తున్నాడో కూడా ఆయనకే తెలియదు అనని. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, చాలామందికి గ్రహింపు ఉండదు. ఒక మీటింగ్ జరుగుతుందంటే అది ఏ మీటింగు? మేము ఒక సేవకులుగా ఒక వాక్య సందేశాన్ని ప్రకటించాలంటే నిన్నటి రోజు అంతా సిద్ధపాటు, ప్రార్థన, ఆలోచనలు, ప్రతిరోజు వేదిక ఎక్కే వరకు కూడా ఆ మెసేజ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. పుట్టినరోజు కూడికంటే బర్త్డేని గురించే మాట్లాడాలి. అది సువార్త కూడికైతే సువార్తని గురించే మాట్లాడాలి. అది ఆదరణ కూడికైతే ఆదరణ గురించే మాట్లాడాలి. అది సంఘోపదేశం అయితే సంఘాన్ని గురించే బోధించాలి. కొంతమందికి ఏమి ఎక్కడ చెప్పాలో తెలియక, గ్రహింపు లేక ఇలాగ సాగిపోయి దూషించే వాళ్ళుగా ఉన్నట్లుగా లేఖన సత్యం చెప్తా ఉంది. ఆ మధ్యకాలంలో ఇంకొక తల్లి కూడా చెప్తారు, అయ్యారు ఏమండి బాబు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకే తెలియట్లేదండి అనని. నేనంటాను, ఆత్మీయులు ఎప్పుడు కూడా గ్రహింపు లేని విషయాల గురించి దూషించేవారిగా ఉండకూడదు. గ్రహించి అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ చేసి ఆ విధంగా భక్తి మార్గాల్లో నడిపించబడితే బాగుంటుందని నా అభిప్రాయం. సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో ప్రతి ఆరాధనకి దైవికమైన భక్తి మార్గాలు నడిపించబడుతున్న ఒక మంత్రి గారు, కందకే మంత్రి, ఆరాధనకి ఆయన రథం మీద దేవుని సన్నిధికి వెళుతూ ఉండేవాడు. వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తూ ఉన్నాడు. అయితే ఓ రోజు ఫిలిప్పు, దేవుని సువార్తికుడైన ఫిలిప్పుతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళే ఆ మార్గం ఇదిగో, మంత్రి వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ అతడు ఏం చేస్తున్నాడో అతనికి ఏం తెలియట్లేదు, నువ్వు ఈసారి వెళ్ళి ఆ మార్గంలో ఉండు, వస్తాడు, మాట్లాడు అని చెప్పినాడు. వెంటనే ఫిలిప్పు ఆత్మ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళి నిలిచినప్పుడు అతను వెళ్ళే దారిలో ఆగి, అయ్యా మీరు చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారా? మీరు చదువుతుంది మీరు గ్రహిస్తున్నారా అనని ప్రవక్త దేవుని సన్నిధిలో ఫిలిప్పు దైవజనుడు మంత్రిని అడుగుతాడు. వెంటనే మంత్రి అంటాడు, నాకు బోధించేవారు లేకపోతే నేను ఎలా గ్రహించగలుగుతాను? నాకు బోధించే వాళ్ళు ఉండాలి కదా. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన, ఏం అర్థం కావట్లా. వెంటనే అప్పుడు ఇతర దైవజనుడు ఫిలిప్పు చెప్తాడు, ఆ మాటల యొక్క సారాంశాన్ని వివరిస్తాడు. ఏమంటారంటే, గొర్రెపిల్ల వధకు తేబడినప్పుడు ఎలా మౌనమైనదో సిలువలో ప్రభు మన కొరకు కూడా అలాగే ఆ శిక్ష భారాన్ని భరిస్తూ వచ్చాడు అని ఆ యెషయా గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ కూడా వివరించాడు. అప్పుడు తనకి గ్రహింపు కలిగింది, అవగాహన కలిగింది, అర్థం చేసుకునే కెపాసిటీ అనుగ్రహించాడు. వెంటనే వాళ్ళు వెళుతున్న దారిలో నీళ్లు కనిపించాయి. వెంటనే అడుగుతాడు, ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి అనని. కనుక మంత్రే వాస్తవంగా చెప్పుకోవాలంటే అతని స్థానం ఉన్నతమైనదే, కానీ అతను చదువుతున్నది మాత్రం అతనికి గ్రహింపు లేనివాడిగా ఉన్నాడు. ఈరోజు చాలామంది వాక్యం చదివావా? చదివానండి. ఏం చదివానన్నా? ఏమోనండి తెలియదు. పేపర్ చదివినట్లుగా చదివితే ఏం అర్థం కాదు. న్యూస్ పేపర్ చదివినట్లుగా, ఒక పుస్తకం చదివినట్లుగా దేవుని వాక్యం చదవకూడదు. వాక్యం అదే చెప్తుంది, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి అని. కనుక దేవుని సత్యాలు ఎప్పుడు కూడా ఉన్నతమైనవే. గ్రహించగలిగిన జ్ఞానాన్ని ప్రభు ఇస్తాడు. గ్రహింపలేని గూఢమైన సంగతులు మనకి ప్రభు తెలియజేస్తాడు. అంతేగాని గ్రహింపు లేనివారుగా ఉండి దూషించే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఈరోజు నా ప్రశ్న, ఎందుకు మనిషి గ్రహించలేకపోతున్నాడు?
ఎందుకు గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు చాలామంది? దేవుని మందిరానికి వస్తారా, వాక్యం దైవజనుడు ఒక గంట సేపు దేవుని మాటలు ప్రకటిస్తాడు, కానీ ఆ అందులో ఉన్న విషయాలు చాలామంది గ్రహించలేకపోతున్నారు. విన్నావా? విన్నారు. అడుగుతాం కదా చాలా సందర్భాల్లో, ఆదివారం మందిరానికి వెళ్ళారా? వెళ్ళామండి పాస్టర్ గారు అంటే. ఏం చెప్పారు దేవుని వాక్యం? ఏం చెప్పారో కానీ భలే చెప్పారు. అది ఏం చెప్పారో తెలియదు కానీ భలే చెప్పారు, అదే గుర్తుంటుంది వాళ్ళకి. కొంతమంది ఉంటారు, బాబా దేవుని వాక్యం గుర్తుందా, మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పాం అని అంటే వాళ్ళు ఇలా మాట్లాడతారు. పోయిన వారమా, వాక్యమా, ఏం చెప్పారా? అది గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వస్తాం? మరి 20 సంవత్సరాల క్రితం అన్న మాట బాగా గుండెల్లో గుణపంలా గుర్తుకుంటుందండి, నాకు బాగానే గుర్చుకుంటుందండి అంటారు. నేను ఆశిస్తున్నాను మీరు గ్రహింప కలిగిన వారిగా ఉండాలి, కానీ గ్రహింపు లేని వారిగా ఉండకూడదు, అమాయకులుగా మీరు ఉండకూడదు. వాక్యం ఎప్పుడు కూడా ఉన్నతమైందే, గ్రహించగలిగినట్లుగానే మనం ఉండాలి. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో కొంతమందికి గ్రహింపే లేకుండా ఆ విషయాల గురించి దూషించే వాళ్ళుగా ఉంటున్నారు. అసలు ఎందుకు మనిషి గ్రహించలేకపోతున్నాడు అని ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే, ఎందుకు గ్రహింపు లేనివారుగా ఉంటున్నారో ఒక 4 సంగతులు మీకు ఈ ఉదయకాలం మీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. చదవండి. మొదటి మాట, ఎందుకు గ్రహింపు లేని వారుగా చాలామంది ఉంటున్నారు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 4 సంఘటనలు మీకు చెప్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని రాయండి, వినండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వాక్యాన్ని బైబిల్లో చూడండి, దేవుని వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 44:18. వారు వివేచింపరు, వాళ్ళు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడి, వారు చూడకుండా ఉండునట్లు వారి కన్నులు కప్పబడి ఉన్నవి, గ్రహింపకుండా ఉండునట్లుగా వాళ్ళ హృదయం మూయబడినది. చాలు, హృదయం మూయబడి ఉన్నది. ఫస్ట్ పాయింట్. ఎందుకు గ్రహించలేకపోతున్నారు వాళ్ళు? హలో, ఎందుకు వాళ్ళకి గ్రహింపు ఉండట్లేదు? పరధ్యానాలు ఎందుకుంటున్నారు వాళ్ళు? కొంతమంది కూర్చున్నది ఇక్కడే, వింటున్నది దేవుని వాక్యాలే, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్లో ఉంటుంది వాళ్ళకి. ఎంత చెప్పు ఏం అర్థం కాకుండా ఉంటారు వాళ్ళు. ఎందుకు గ్రహింపు లేని వారుగా ఉన్నారు? వాళ్ళు గ్రహించలేకపోతున్నారు దేవుని విషయాలు, దేవుని వాక్యాలను అని ఆలోచిస్తే బైబిల్ చెప్తున్న మాట, మొదటి మాట, వారి హృదయం మూయబడి ఉన్నది. హృదయం మూయబడి ఉన్నది కనుక వారు దేవుని కార్యాలను, వాక్యాలను, సంగతుల్ని గ్రహించలేకపోతున్నారు. చాలు, గ్రహించలేకపోతున్నారు వాళ్ళు. కొంతమంది వాక్యం వినే విధానం ఎలా ఉంటుందంటే, హలో, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలి మీరు. కొంతమంది వాక్యం విధానాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు వినే వాక్యం పరిస్థితులు ఎలా ఉంటాయంటే, గొడిగేసుకుని దేవుని వాక్యం వింటారు కొంతమంది. ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, వాక్య ఉపదేశం, నా ఉపదేశం వాన వలె కురుస్తుంది, మంచు వలె కురుస్తుంది, వర్షం వలె దేవుని వాక్యం కురుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గొడిగేసుకుని వింటూ ఉంటుంటే ఒక్క చినుకు కూడా వాళ్ళ మీద పడదు. విశ్వాసులు ఎలా తయారైపోయారంటే, ఇప్పుడు మాకు అన్నీ తెలుసండి, ఓ పాస్టర్ మాకు అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు అని అనుకోవటం కూడా అమాయకత్వమే. బైబిల్ ఎంత గొప్పదంటే, ఎంతో విలువైన శ్రేష్టమైన సంగతులు వాక్య లేఖనాలు రాసి పెట్టాడు దేవుడు. మహాసముద్రం. మనకు తెలిసింది కొంతే, 1%. తెలియని విషయాలు ఎన్నున్నాయో. ఇంకా ఇప్పుడు యోధా పత్రిక స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక 50 రోజుల పైన అయిపోయింది. ఇంకా ఒక అధ్యాయం కూడా అవ్వలేదు మనకి. అసలు ఇలా ఆలోచించుకుంటే ఒక అధ్యాయం చెప్పడానికే 3-4 నెలలు పట్టుతూ ఉంటుంటే, అసలు బైబిల్ అంతా మనం స్టడీ చేయాలంటే, ధ్యానం చేయాలంటే
వ్యాఖ్యానం చేయాలంటే, సందేశాన్ని బోధించాలంటే అసలు ఎన్ని విషయాలు దేవుడు దాచిపెట్టాడు అని ఆలోచించే వాళ్ళు తక్కువ. నాకు ఒక్క ప్రసంగం వస్తే, ఒక్క పాయింట్ వస్తే, ఒక సబ్జెక్ట్ వస్తే, ఒక్క మాట వస్తే చాలు నాకు అన్నీ తెలుసు అనే మనసు వచ్చేసింది ఈ రోజున. చాలామంది వాక్యం ఎలా వింటున్నారంటే గొడిగేసుకుని వింటూ ఉన్నారు. గొడిగేసుకుని వింటూ ఉంటుంటే ఒక్క చినుకు కూడా వాళ్ళ మీద పడదు, ఒక్కడు కూడా తడవడానికి అవకాశం లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళ హృదయం మూయబడిందంట. జనరల్ విషయాల, బయట విషయాల అమ్మో అడగకుండానే చెప్తూ ఉంటారు. మనకు తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతుందో, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదిరింటి వాళ్ళు ఏం చేస్తారు, సంఘస్థులు ఎలా, అస్సలు వాళ్ళు పోసుకొచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. బైబిల్లో మనం ఏదైనా అడిగాం అనుకోండి, మాకు తెలియదండి. జకీ స్టోరీ తెలియదండి. దావీదు గొల్యాతు మాకు తెలియదండి పాస్టర్ గారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా దేవుణ్ణి నమ్ముకొని? 20 ఏళ్ళు అవుతుందండి. గ్రహింపు లేని వారుగా ఉంటున్నారంటే కారణం ఏమిటంటే వాళ్ళ హృదయం మూయబడి ఉన్నది. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని, సత్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాల్లో వింటున్నప్పుడు మీ హృదయం మూయబడిన స్థితిలో ఉండకూడదు. ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తా ఉన్నారంట. వాక్యం చెప్పినప్పుడు ప్రజలు ఏం చేయాలి? దైవజనుడు వంకు చూడాలి. నేరుగా రహస్యమందున్న చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ముఖకాంతిలో రహస్య పాపం కనబడుతుంది. వాక్యం వింటుండగానే పశ్చాత్తాపం నీలో వస్తుంది. అంతేగాని వాక్యం చెప్పినప్పుడు అటో ఇటు నీ కన్నులు అటు ఇటు చూడకూడదు. కొంతమంది వెనక్కి చూస్తూ ఉంటారు, కొంతమందికి ఆ సంగీతం వాయిద్యాలు వాయించే వాళ్ళు చూస్తూ ఉంటారు, కొంతమందికి సౌండ్ సిస్టమ్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు, కొంతమందికి లైవ్ జరుగుతూ ఉంటుంది ఆ కెమెరాకి చూస్తూ ఉంటారు. వాక్యం చెప్తున్నప్పుడు ఎవరి వంక చూడాలి? చెప్తున్న దైవజనుడి మీదకి నీ మనసు వెళ్ళాలి. కేంద్రీకరించబడితే, ఏకాగ్రత వస్తే చక్కగా నీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. మనిషి ఏమి ఇక్కడుండి మనసు అంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంటే ఏమర్థమవుతుంది? అందుకే నేను ఉదయకాలమే ఈ వాక్యాలు ధ్యానించాలి, మీకు అర్థమవుతుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, ఈజీగా మీరు అర్థం చేసుకుంటారని మార్నింగ్ సెక్షనే దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. వాక్యం చెప్తా ఉన్నప్పుడు సేవకుని వైపు చూస్తే చక్కగా అర్థమవుతుంది. మీరు అటు ఇటు చూస్తే మీకేం అర్థమవుతుంది? మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆమె వాక్యం చెప్తూ ఉంటుంటే పొర్రపాటును కూడా సేవకుల వైపు చూడలేదంట. తలకైకి ఇలా కిందకి వేసుకునే అలాగే కూర్చున్నట్టు 1 గంట సేపు దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు. 1 అవర్ నుంచి మెసేజ్ చెప్తూనే ఉన్నాడు, వింటానే ఉంది. కానీ ఆమె మాత్రం ఇలా తల కిందకి వేసుకునే ఉందంట. పొర్రపాటును కూడా ముసుగు తీయట్లేదు, పొర్రపాటును కూడా ఇలా నేరుగా చూడట్లేదు, అలా తలకై కిందకి వేసుకునే ఉంటుందంట. పక్క ఆవిడ అడిగిందంట, అయ్యగారు ఎంతసేపు నుంచి వాక్యం చెప్తుంటాడు, అమ్మ నువ్వు అలా తలకై కిందకి వేసుకోకూడదమ్మా, చూడమ్మా చూడు. పక్క ఆవిడతో అంటుందంట, ఆయన చెప్పే మాటలని నాకు కాదు, నా హ్యాండ్ బ్యాగ్ తగులుతున్నాయి అన్నదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హ్యాండ్ బ్యాగ్ తగులుతున్నాయంట. అంటే ఆమె మనసు ఎలా ఉందంటే హృదయం అంతా మూయబడి ఉన్నది. సేవకుడు 1 గంట సేపు దేవుని వాక్యం మనకు బోధిస్తున్నాడంటే అనుదినాహారము, మన ఆత్మీయ శరీరం ఎలాగ బలం కోసం పొద్దున్న టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్, మరలా భోజనం. ఈ శరీరం గురించి ఎంత శ్రద్ధ ఉంది నీకు? ఆత్మీయ విషయాలు కూడా, వాక్యం కూడా అంత విలువైనది. గ్రహింపు లేనివాడిగా ఎందుకుంటున్నావంటే హృదయం అంతా మూయబడి ఉన్నది. ప్రభు అనేక సందర్భాలు చెప్పాడు. బాల్యం నుండి హృదయం చెడ్డది అని రాశారు. చాలామంది హృదయంలో అపవిత్రమైనవన్నీ నింపేసుకున్నారు. ఇక హృదయంలో వాక్యానికి చోటెక్కడ? భక్తుడు ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉందయ్యా అన్నాడు. అందుకే చాలామంది హృదయాల్లో వాక్యం లేకుండా హృదయం అంతా మోయబడి ఉన్నది. కొన్ని సందర్భాలు మీకు లేఖనాలు, కొంతమంది యొక్క హృదయం ఎలా ఉందంటే కఠినమైపోయింది. ఎన్ని వర్తమానాలు విన్నా వాళ్ళ హృదయం మాత్రం కఠినత్వమే, మూత వేయబడిన స్థితిలోనే ఉన్నది. ప్రభు చెప్పిన కొన్ని సందర్భాలని మీకు చెప్తాను. ఒక ఉపమానాన్ని చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే,
విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. పొలంలోకి వెళ్ళాడు, విత్తనాలు తీసుకుని విత్తే ఆయన. ఈ విత్తనాలు తీసుకుని పొలంలోకి వెళ్ళి విత్తనాలు విత్తటం స్టార్ట్ చేసినాడు. అంతే, ఆ విత్తనాలు 4 స్థలాల్లో పడ్డాయి. ఒకటి త్రోవ ప్రక్కన వెళ్ళిపోయాయి కొన్ని విత్తనాలు, 2 రాతి నేలన పడ్డాయి, 3వది మొండ్ల పొదలో పడ్డాయి, 4వది మంచి నేలన పడ్డాయి. ఒక్కొక్క విత్తనం యొక్క సారాంశాన్ని ప్రభు దాని యొక్క భావాన్ని గురించి మాట్లాడుతూ ఫస్ట్లోనే చెప్పాడు. త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఏదనగా, త్రోవ పక్కకి వెళ్ళిపోయిన విత్తనాలు, వాక్యం అనేది ఒక విత్తనం. ఈ విత్తనము త్రోవ పక్కకి వెళ్ళిపోయటానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ ప్రభు చెప్పిన మాటను చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యాన్ని గమనిస్తే అక్కడ ప్రభు ఇలా చెప్తున్నాడు. ఎవడైనాను రాజ్యమును గురించి వాక్యములు గ్రహింపక వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిందని, విని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాటిని ఎత్తుకుని పోవను. చదవండి. వాని హృదయంలో విత్తబడిన దాన్ని వెత్తుకుని పోవను. త్రోవ ప్రక్కన పడిన విత్తనం వీడే. త్రోవ ప్రక్కన పడిన విత్తనం వీడే, విత్తబడిన వాడు వీడే. ఎవరయ్యా త్రోవ పక్కన పడిన వాడంటే దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోతా ఉన్నాడు, వాక్యాన్ని ఎత్తుకుపోతా ఉన్నాడు. ఈరోజు మీరు ఆలోచించాలి, గమనించాల్సిన విషయం. యోధా పత్రిక ప్రారంభించి ఇది నాకు తెలిసి 46వ వర్తమానం, 46 ఓన్లీ యోధా పత్రిక గురించి మాట్లాడితే ఎన్ని విషయాలు ప్రారంభం నుంచి తెలియజేస్తూ వచ్చాడు. అసలు మీకు యోధా పత్రిక కంఠస్థం వచ్చేసేయాలి. ఒక అధ్యాయమే, 119వ కీర్తన అంతా అప్పచెప్పిన బిడ్డలు ఉన్నారు. ఒక అధ్యాయమే 25 వచనాలు మీరు నోట్ చేసేసుకోవాలి, కంఠస్థం వచ్చేసేయాలి. యేసుక్రీస్తు దాసుడు యోధా ఎన్ని చక్కని మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. అసలు కొందరు రహస్యంగా జ్వరపడుతున్నారు, అపోస్తులకు అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడండి. తీర్పుల గురించి మాట్లాడాడు దేవుడు. ఆ మాటలు ఎంత చక్కని విషయాలు రాసి పెట్టాడండి బాబు. విన్న సంగతులు మీరు మర్చిపోకూడదు. వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకూడదు. వాళ్ళు త్రోవ పక్కన పడిన విత్తనం కలిగిన వారిగా ఉన్నారు. మీ ఆత్మీయ జీవితాల్లో విన్న మాటలు త్రోవ పక్కకి వెళ్ళిపోకూడదు. త్రోవ పక్కకి వెళ్ళిపోవటం వలనే హృదయం మూయబడింది. విత్తనం అనే వాక్యము వాళ్ళలో క్రియ చేయట్లేదు. ఇప్పుడు ఒక విత్తనం నాటమంటే వ్యవసాయం చేసే రైతుని గమనించండి. ఒక విత్తనాన్ని నాటాడంటే ఆ చెట్టు ఎదిగి ఫలించి దాని ఫలాన్ని చూడాలనే కదా. ఇన్ని రోజుల నుంచి మీకు దేవుని వాక్యము చక్కగా దైవజనులుగా మేము ప్రతిరోజు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. మరి వింటున్న వాక్యాలు త్రోవ పక్కకి వెళ్ళిపోతే ఎలా? ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు. సంఘము రాకడికే సిద్ధపరిచే వర్తమానాలు ఈ యోధా పత్రికలో దేవుడు రాసి ఉంచాడు. వినిన సంగతులు మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోమన్నాడు. అందుకని చాలామంది హృదయం మూత వేయబడిన పరిస్థితి మధ్యలో ఉన్నాయి. మూత వేయబడిన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఏ ఆహారములైనా సరే, ఏదైనా ఒక ఖాళీ పాత్రలో ఏదైనా ఒక ఆహారాన్ని కానీ నీళ్లు కానీ నింపాలంటే ఆ పాత్ర మూత వేసేస్తే ఎలా? మూత తీస్తేనే కదా ఆ లోపల పదార్థాన్ని కానీ వాటర్ని కానీ మనం నింపేది. ఈరోజు చాలామంది హృదయాలు మూత వేయబడిన పరిస్థితి, గ్రహింపలేకపోతున్నారు. ఎందుకంటే మూత వేయబడిన స్థితుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే వాళ్ళు గ్రహించలేకపోవడానికి త్రోవ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ విత్తనాలన్నీ కూడా త్రోవ పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు.
ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో వాక్యం అలా వృధా కాకూడదు. రాతి నేలన పడిన మరికొంతమంది ఉన్నారు అక్కడ. కఠిన హృదయం, రాతి హృదయం. ఇప్పుడు ఆ నేల రాతిగా ఉంటే రాయి ఉన్న చోట ఎక్కడ విత్తనం లోపలికి వెళ్తుందండి. కొంతమంది హృదయాలు నేటికి కూడా కఠిన స్వభావం. వాళ్ళు ఎన్ని మాటలు విన్నా పొరపాటును కూడా లోపలికి వెళ్ళవు, పైనే ఉంటాయి అక్కడ. ఇంకా విత్తనం నాటుకోదు. ఐహిక విచారాలు, శ్రమలు వచ్చినప్పుడు ఆ ఫలితం లేదు. కొంతమంది ముండ్ల పొదలో, ఇంకా ముండ్ల పొదలు ఎక్కడ ఎదిగనిస్తాయా ఆ విత్తనాన్ని? కొందరే ఉన్నారంట. ఆ 23వ వచనం చూడండి, మత్తయి సువార్తలో 13:23 వచనాన్ని మీరు చూస్తే అక్కడ ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు. మంచి నేలన పడిన విత్తనం ఎవరనగా, వాక్యాన్ని వింటారు, వాళ్ళు చక్కగా నోట్ చేసుకుంటారు, ధ్యానిస్తారు, గ్రహిస్తారు. అట్టివాడు సఫలుడై 100 60 30 వాడు ఫలిస్తాడు. ఈరోజు మీరు వింటున్న వాక్యాలు మిమ్మల్ని ఫలింపచేస్తాయి. వ్యర్థమైన వాటిని మీరు విని ఉపయోగం లేని వారిగా ఉండకండి. వాక్యాన్ని వినండి. ఆ వాక్యం అనే విత్తనం మీ హృదయం లోపల చక్కగా నాటుకుని గ్రహించగలిగినట్లుగా ఆ వాక్యాన్ని గ్రహించే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. గ్రహింపగలిగినట్లుగానే మీకు అర్థమైన మంచి నేల పడిన విత్తనం ఎవరంటే, ఆ వాక్యాన్ని విని గ్రహించి వాటిని అనుసరించి ఓపికతో సహించి వాళ్ళు ఫలించినట్లుగా ఉన్నారు. ఒక సందర్భం మీకు చెప్తాను. ఒకసారి చేతుల పైకి అందరూ హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. సందర్భం ఏమిటంటే, ఒక పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికని ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళాడు. స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉన్నారు. సంగీతం వాయించేవాళ్ళు, సంగీత వాయిద్య కళాకారులు వాయిస్తూ ఉన్నారు. స్టేజ్ దగ్గరలో చైర్స్ వేశారు. ఇటు ప్రక్కన గెస్టులు, ఇటు ప్రక్కన సేవకులు, విశ్వాసులు అందరూ కూర్చుని ఉన్నారు. వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు స్టేజ్కి కొంచెం అటు ప్రక్కన కుర్చీలేసి ఉంటే అక్కడ కూర్చుని ఉన్నారు. పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ పరిచయం చేసే పిల్లలు ఉంటారు కదా, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నాడు సేవకుడు. చూసి ఆ పిల్లోడు ఒకడిని ఇలాగా సైకిల్ చేస్తున్నారు అనమాట. ఇలా రా అని సైకిల్ చేస్తూ ఉన్నాడు. వాడికి ఎంత సైకిల్ చేసినా సరే అర్థం అట్లా రావట్లేదు. వాడు అప్పటికే ఆయన వచ్చి కూర్చుని 5 నిమిషాలు అవుతుంది. అక్కడ పిల్లలు ఉన్నారు. అందులో పిల్లోడిని ఇట్రా అని పిలుస్తూ ఉన్నారు. సైకిల్ చేస్తున్నా సరే వాడు రావట్లా. టైం అయిపోయింది. స్టేజ్ మీదకి వెళ్ళిపోయి వాక్యం చెప్పేశారు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆ పిల్లోడు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు, ఎరా ఇందాక నుంచి పిలుస్తుంటే ఇలా ఇలా అన్న రావట్లేదేంటి అని అంటుంటే వాడు ఏం మాట్లాడట్లా. అస్సలు ఏమి చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడట్లా. అప్పుడు ఆ పక్క ఆయన పెద్ద ఆయన చెప్పాడు, ఏమండి వీడు చూసినట్టే ఉంటాడు కానండి వీడికి మైండ్ సరిగ్గా పనిచేది పాస్టర్ గారు. మైండ్లో ఏవో నరాలు బాగా పాడైపోయినవి. చిన్నప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్ ఉంటుంది కదా, పిల్లలతో కలిసి ఆడి 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 నేను కూడా ఉరుకుతాను ఎగురుతానని అట్లాగా పిల్లలతో కలిసి వీడు ఆడి పోటీ పెట్టుకుని ఆ పైనుంచి పడ్డాడండి. తలిగింది తలకి. అప్పటి నుంచి వీడికి మైండ్ సరిగ్గా పనిచేయదు. చాలా వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళారు. గ్రహించలేకపోతాడు. చూస్తాడు, వింటాడు, సరిగ్గా గ్రహింపు లేదు, గ్రహించే శక్తి లేదు అని. ఆ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది విశ్వాసులు కూర్చున్నట్టే ఉంటారు, వింటున్నట్టే ఉంటారు, కానీ వాక్యం మాత్రం లోపలికి వెళ్ళదు, గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఆ స్థితిలో మీరు ఉండకూడదు. విన్న వాక్యం కొంచెమైనా పర్వాలేదు, ఆ వాక్యాన్ని గ్రహించేటట్లుగా ఈరోజు దేవుడు నా కొరకే మాట్లాడాడు.
ఎన్నో మాటలు వింటున్నాను కదా, అవి గ్రహించలేకుండా నా హృదయం మూతవేయబడిన స్థితిలో ఉంది, కఠినమైపోయింది, చెడ్డ హృదయం అయిపోయింది, హృదయంలోంచి అనేకమైన అపవిత్రమైన తలంపులు వచ్చి ఈ వాక్యం ఫలభరితంగా లేకుండా ఉంది అని మీరు గ్రహించగలిగితే, మీ హృదయం మూతవేయబడి ఉన్నదో తెరిచిన హృదయం వలె ఉందో, ఈరోజు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని పరిశుద్ధపరుచుకుని దైవికమైన వాక్యంలో స్థిరపడిన వారిగా ఉండాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. ఓకే, సెకండ్ వన్, ఇక రెండో మాటలోకి వెళుతున్నాను. ఎందుకు మనుషులు దైవ కార్యాలని గ్రహించలేకపోతున్నారు అని ఆలోచిస్తే, ఒకటి, హృదయం మూయబడి ఉన్నది, అందుకని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. నీ హృదయం అయితే అలా ఉండకూడదు, విని గ్రహించేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. గ్రహింపు లేని వారుగా నీ ఉండకూడదు. నేను తరచుగా చెప్తా ఉంటాను, ఆ విషయాలన్నీ మనం గ్రహించే వాళ్ళుగా ఉండాలి. రైట్, రెండో మాటలోకి వెళదాం. సెకండ్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పాయింట్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందు, చూడండి లేఖనాల్లో 2 కొరింథీ అనుకుంటానా, చూడండి 2 కొరింథీ 2:14. కొరింథీయులకు రాసిన పత్రిక మా ద్వారా ప్రతి స్థలం అందును, 1 కొరింథీ 2 కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలం అందును క్రీస్తును వచ్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు. 1 కొరింథియన్ చాప్టర్ 2:14. నేను చెప్పింది కరెక్టే. 1 కొరింథీ 1:14. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాల్ని అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపడు. సో ఎందుకు గ్రహించే శక్తి మనిషికి లేకుండా పోయింది? దేవుని వాక్యాలు, దేవుని కార్యాలు గ్రహించలేకపోతున్నాడు. ఎందుకయ్యా అంటే, సో రెండవది ప్రకృతి సంబంధులు గనుక. సెకండ్ వన్, ప్రకృతి సంబంధులు గనుక. చాలామంది ప్రకృతి సంబంధులుగానే ఉంటున్నారు. సంఘానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ వాళ్ళు ఇంకా ప్రకృతి సంబంధులుగానే ఉంటారు వాళ్ళు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ప్రకృతి సంబంధిగా ఉండకూడదు. ప్రకృతి సంబంధులు దేవుని విషయాలు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారంట. వాళ్ళు గ్రహింపు లేని వారే దూషించేవారుగా ఉన్నారు. అసలు ఎందుకు వాళ్ళకి గ్రహింపు రావట్లేదు? వాక్యాలు కానీ, పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా, సహవాసం అన్నా, వాళ్ళకి కనీసం కూడా కొంచెం కూడా గ్రహింపు లేని వారిగా ఉంటున్నారు. అంటే సందర్భం ఏం చెప్తుందంటే వాక్యం, వాళ్ళు ప్రకృతి సంబంధులు కనుక. ప్రకృతి సంబంధులు దేవుని ఆత్మ విషయాల్ని గ్రహించలేరు. వాళ్ళు ఎప్పుడు ప్రకృతి గురించే మాట్లాడుతూ ఉంటారు. ప్రకృతి సంబంధులు ఎప్పుడు ప్రకృతి సంబంధమైన విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. ప్రకృతి సంబంధుల యొక్క జీవితాలు చూస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళ స్థితి ఎలా ఉందంటే గ్రహింపు లేని వారుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా రాజకీయాల గురించి వాళ్ళు అలా జస్ట్ ఎవరిని మన ఎమ్మెల్యే గారు ఎవరంటే వార్డు నెంబర్తో సహా చెప్పేస్తాడు నీకు. మొత్తం లిస్ట్ అంతా నీకు చెప్పేస్తాడు. అసలు ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, ఆ స్టేట్ మొత్తం వివరాలన్నీ చెప్తాడు నీకు. జెఫన్యా గ్రంథం తెలుసా నీకు? జకర్యా గ్రంథం ఏ నద్యాలు ఉన్నాయో తెలుసా? జకర్యా ఆయన ఎవరు తెలియదు. ప్రకృతి సంబంధులు, ప్రకృతి సంబంధమైన భౌతికమైన విషయాలు. ఒక సినిమా గురించి చెప్పంటే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు. ఆ వంట రూమ్లో వాళ్ళ అమ్మ కిచెన్ రూమ్ ఉదయకాలం కదా, పొద్దున్నే పిల్లలకి టిఫిన్ రెడీ చేస్తుంది. మీలో కూడా చాలామంది ఓ పక్కన టిఫిన్ రెడీ చేస్తూ ఉంటారు, వాక్యం పెట్టుకుని వింటూ ఉంటారు. టిఫిన్ రెడీ చేస్తుంది వాళ్ళ అమ్మ, పైనేమో వాళ్ళ నాన్న ఉన్నాడు, కిందేమో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.
హోంవర్క్ చేసుకుని ఏదో జనరల్ విషయం గుర్తొచ్చి వాడికి రోజు ఇంటి దగ్గర వాళ్ళమ్మ ఒక గంట సేపు అయినా టీవీ పెడుతుందన్నమాట. ఆ పిల్లలు బాగా అలవాటు అయిపోయారు. ఏదో వాళ్ళు సినిమా గురించి విషయాలు మాట్లాడుకుంటాం, సడన్గా గుర్తొచ్చింది ఆ పిల్లోడికి. అడిగాడు, వాళ్ళ నాన్న చెప్పలేకపోయాడు. కిచెన్లో ఉన్న వాళ్ళమ్మ గబగబా పరిగెత్తుకుని వచ్చి వాడు డైరెక్టర్ వీడని పేరు చెప్పేసింది. అంటనే అక్కడ వంట చేస్తూనే ఉంది, దాని మీద దృష్టి లేదు. వంట మీద ఆ తాలింపు ఉందా, ఆయిల్ వేసామా ఏంటా ఆ దృష్టి లేదు. ఈ పిల్లోడు చెప్పిన మాట వెంటనే క్యాచ్ చేసింది. కొంతమందికి ప్రకృతి సంబంధమైన విషయాలంటే ఎంత బాగా గుర్తుంటాయో, దైవికమైన విషయాలు అస్సలు పొరపాటును కూడా మనసులోకి వెళ్ళవాలి. బైబిల్ చెప్తుంది, నీకు ఎందుకు గ్రహింపు లేని వారుగా ఉంటున్నారంటే ప్రకృతి సంబంధమైన విషయాల్లో ఉన్నారు. లేఖనాల్లో కొన్ని మాటలు చూపిస్తాను మీకు, చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూస్తే అక్కడ జ్ఞానాన్ని యొక్క రకాలు, జ్ఞానం ఎలాంటి రకాలు ఉన్నాయో మాట్లాడుతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15:15 ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది, దయ్యాల జ్ఞానం లాంటిదిగా ఉన్నది. ఎలాగనగా మత్సరం వివాదం వివాదాలు ఎక్కడుంటాయో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. అయితే పైనుండి వచ్చే, చాలండి, పైనుండి వచ్చే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని రకాల జ్ఞానాల గురించి యాకోబు తన పత్రికలో మాట్లాడుతున్నాడు. దెయ్యాల జ్ఞానం ఉన్నది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నది. సో ఇలాంటి జ్ఞానాలు మనకొద్దు, పైనుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం గురించి అక్కడ మాట్లాడితే ఏమన్నాడంటే, ప్రకృతి సంబంధి ఆ జ్ఞానం గురించిన ఆ మాటలు వర్ణిస్తూ ఇలా అంటాడు, ఎక్కడ వివాదము మత్సరము అని మాట్లాడారు. ప్రకృతి సంబంధాలు ఎప్పుడు కూడా లేఖనాల్లో కూడా మనం చూస్తే భేదాభిప్రాయాలు కలిగిన వారిగా ఉంటారు. యోధా తన పత్రికలో ఆ మాటలు కూడా చెప్తాడు. ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారై భేదాలు కలిగిన వారిగా ఉన్నారు. నెక్స్ట్లో మనం ప్రకృతి సంబంధాల గురించి అదొక సబ్జెక్ట్ ఉంది, అప్పుడు మనం పూర్తిగా మీకు చెప్తాను. భేదాభిప్రాయాలు తీసుకొస్తారంట వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, పౌలు నీళ్లు పోసాడు, అపోల్లో పౌలు నాటాడు అనుకోండి, అపోల్లో నీళ్లు పోసాడు. ఇప్పుడు అక్కడ కొరింథీ సంఘం ఎలా ఉందంటే, కొంతమంది ఏమో పౌలు పార్టీ, పౌలు బ్యాచ్ వాడు, కొంతమంది ఏమో అపోలో బ్యాచ్, అపోలోతో కలిసి అపోలో పార్టీ అనుకోండి, అదో గ్రూపు. అపోలో చెప్తేనే వాక్యం వాళ్ళు వింటారు. ఈ బ్యాచ్ ఏమో పౌలు చెప్తేనే వింటారు ఈ బ్యాచ్. పౌలు అంటాడు, నాటిన నాలో ఏమీ లేదు, నీరు పోసిన నీలో ఏమీ లేదు. వృద్ధి చేసేది దేవుడు కదా, అభివృద్ధిని కలుగు చేసేది దేవుడు. అంతేగాని మీరు మా మీద ఫోకస్ పెట్టుకుంటారేంటి? నేటి క్రైస్తవ సంఘాలే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా లోకస్తుల వలె ప్రకృతి సంబంధులుగా మారిపోతున్నారు. ఎలా అంటే ఆ పాస్టర్ గారు చెప్తేనే వాళ్ళు వింటారు. కొంతమంది ఎలా మారిపోయారంటే, ఫ్యాన్స్, లోకంలో సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు పాస్టర్స్కి ఫ్యాన్స్ అయిపోయారు. వీళ్ళు ప్రకృతి సంబంధులు. వాక్యం అదే చెప్తుంది, గ్రహింపు లేని వారుగా ఉంటారు. మేమెంతకాలం ఉంటాం మాకు తెలియదు. నాటిన మాలో ఏమీ లేదు, నీళ్లు పోసిన వాళ్ళలో ఏమీ లేదు. వృద్ధి చేసే దేవుడి మీదే మన మనసంతా ఎప్పుడు ఉండాలి. వృద్ధి చేసేది ఆయన. డెవలప్ చేసి ఒక సంఘం డెవలప్ అవ్వాలంటే దేవుని నిర్ణయం ఉంటే ఆ సేవ అద్భుతంగా వృద్ధి అవుతుంది. దేవుని ప్రణాళిక ఉంటే ఆ సేవ అద్భుతంగా వృద్ధిలోకి వస్తుంది. వాక్యం అదే చెప్తుంది, వృద్ధి చేసేది దేవుడు. నాటిన మాలో లేదు, నీళ్లు పోసిన వాళ్ళలో లేదు, మీరు ఇంకా ప్రకృతి సంబంధాలుగా ఉంటారేంటి అని పౌలు మాట్లాడారు. కావాలంటే ఆ మాటలు చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఫస్ట్ కొరింథీ చాప్టర్ 3:4, 3వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఒకడు నేను పౌలు వాడను, నేను ఒకడు పౌలు వాడిని,
మరి ఒకడు నేను అపోల్లో మరొకడు వాడనని అపోల్లో చెప్పినప్పుడు వాడనని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు మీరు కారా? ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. మేమందరం పరిచారకులమే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి, ఓకే, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. చేసేది దేవుడే. కనుక ప్రకృతి సంబంధులుగా మీరు ఉండకూడదు, ప్రకృతి సంబంధులుగా ఉండకూడదు. ఈరోజు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే చక్కని దేవుని మాటలు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రకృతి సంబంధి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాడు, భేదాభిప్రాయాలతోనే ఉంటాడు. ఆత్మీయులు కనుక మీరు ఎప్పుడు దేవుని వాక్యాన్ని గ్రహించే స్థితిలోకి ఉండాలి, గ్రహించే స్థితిలో ఉండాలి. ప్రకృతి సంబంధులు గనుకనే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక ఆయన వాక్యం ప్రారంభించాడట. ఎలా ప్రారంభించాడంటే, విత్తువాడు విత్తనాలు విత్తడానికి పొలంలోకి వెళ్ళాను, విత్తాడు, 12 గంపలు మిగిలినాయి, ఆ 12 గంపల్ని తీసుకుని వెళ్ళిపోయారు అని. ఏమంటే విత్తనాలు విత్తడం ఏంటి, 12 గంపలు ఏంటి? విత్తువాడు విత్తనం ఆ స్టోరీ వేరు కదా, 12 గంపల స్టోరీ వేరు. అదేంటి, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినాయి, ఆ స్టోరీ వేరు అవి. కానీ కొంతమంది ప్రకృతి అన్ని మిక్స్డ్ అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఇలాగ మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తా. ప్రకృతి సంబంధంగా దేవుని వాక్యాలు ప్రకృతి సంబంధంతో పోల్చకూడదు. ఒక స్కూల్లో మాస్టర్ గారు, ఆయన స్కూల్లో టీచర్, సేవ చేయాలని ఆశ, భారం ఉండాలి, తప్పలేదు. కానీ సేవ ఉన్నతమైంది, సంపూర్ణంగా చేస్తే మంచిది. పొద్దున్నంతా పాటలు చెప్పుకుంటాడు, సాయంకాలం అంతా కూడా వాక్యాలు చెప్తాడు. పొద్దున బళ్ళో పిల్లలకు చెప్తాడు, రాత్రి ఏమో విశ్వాసులకి వాక్యాలు చెప్తాడు. సరే, ఆత్మీయంగా దేవుని వాక్య జ్ఞానాన్ని పొంది చెప్తే బాగుండేది, అలా కాదు. సంఘస్థులకి చెప్తున్నారంట, 5 రొట్టెలు 2 చేపలు దేవుడు 5,000 మందికి పంచాడు. ఎంతమందికి? పెద్దలు 5,000 మందికి పంచాడు. అసలు దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎలా పంచాడు తెలుసా? ఆ రోజుల్లో ఇదిగో రొట్టెలు ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఉండవో, ఆ రోజుల్లో ఒక్కొక్క రొట్టె ఎలా ఉండదు తెలుసా? మన ఇల్లు ఉంది కదా, మన ఇల్లంతా ఒక్కొక్క రొట్టె ఉందన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక రొట్టె మన ఇల్లు ఎంత ఉంది అంత ఉంది. అందుకనే 5,000 మందికి పంచాడు, లేకపోతే ఎట్ట పంచుతాడు? అంటే ఆయన లెక్కలు మేస్తున్నమాట, భలే లెక్కలు వేసుకున్నాడు మాట. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పి లెక్కలు చెప్పి ఈ రొట్టెలు అంత ఉంది కాబట్టి అందుకు పంచి. యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏమున్నదండి? ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క ఇల్లు అంత ఉంటుందా? ఎలా పట్టుకుంటాడు? కొంతమందికి గ్రహింపు లేని మాటలు అవి. మేము బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మాకు ఒక బ్యాచ్, ఒక కుర్రోడు వచ్చాడు. రాజమండ్రి దగ్గర రాజవోలు అనే ఊరు ఉంటుంది, అక్కడి నుంచి ఒక కుర్రోడు వచ్చాడు. వచ్చి, అయ్యగారు నాకు డౌట్ ఉంది చెప్పండి అన్నాడు. పెద్ద ఆయన చాలా తెలివైన, రాజశేఖర్ అయ్యగారు చాలా తెలివైన. ఏంట్రా నీ డౌట్ అని. అయ్యగారండి నాకు పరమగీతాలండి, నాకు ప్రకటన గ్రంథం చెప్పేస్తే మొత్తం అంతా నేను చదివేసుకుంటానండి అన్నాడు. అప్పుడు రాజశేఖర్ అయ్యగారు అన్నారు, నాకు ఆదికాండంలో డౌట్ ఉందరా చెప్తావా అన్నాడు. అంటే వీడు ఆదికాండం వదిలేసాడు, ఎక్కడో ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే చూడు, దేవుడు భూమి ఆకాశాలను కలుగు చేశాడు. 2వ వచనంలోకి వచ్చినప్పటికీ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. అంటే 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఒక స్టోరీ జరిగింది అని చెప్పాను. ఇంకొకటి వచ్చాడు, అయ్యగారండి వాడు వ్యాఖ్యానం చేస్తున్నాడు ఈ మాట. ఎఫెసీ పత్రికలు ఉంటాయి కదా, స్త్రీలారా మీ స్వపురుషునికి లోబడి ఉండండి. ఇదిగో ఆ పౌలు గారు ఎందుకు చెప్పాడు ఆ మాట? స్వపురుషుడు
స్త్రీలారా మీ సొంత భర్తకి మీరు లోబడి ఉండండి అని చెప్పాడు. అది కాన్సెప్ట్. ఆవిడ అలా తీసుకోవట్లేదు. స్వపురుషుడు అని అంటే స్వపురుషుడికి లోబడి ఉండంటే వాడు ఎంత అద్భుతంగా ప్రకటిస్తున్నాడంటే దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇదిగో స్త్రీ అంటే సంఘం అంట, స్వపురుషులు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంట. ఇక పెద్ద ఆయన కూర్చోబెట్టి వాడికి తలకాయ నీలేశాడు. అరే పౌలు గారు చెప్పింది అది కాదు, భౌతికంగా స్త్రీలు సొంత భర్తని గౌరవించాలి అని చెప్పినాడు. కొన్ని అర్థవంతంగా ఆలోచించాలి, ఆత్మీయంగా ఆలోచించాలి, అంతేగాని నీకు నచ్చినట్లుగా మనసుకు నచ్చినట్లుగా ప్రకృతి మనసుతో నువ్వు ఉంటే ఆ వాక్యం నీకు ఏం అర్థం కావు. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవమని చెప్పినాడు. ప్రకృతి సంబంధులు గ్రహించరు దేవుని వాక్యాలు. లోక సంబంధమైన జ్ఞానం వాళ్ళకు ఉంటుందేమో కానీ దైవికమైన ఆలోచన వాళ్ళకు ఉండవు. ఈరోజు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవండి. అర్థం కాదా మళ్ళా వన్స్ అగైన్ రిపీట్గా 2-3 సార్లు చదవండి. ఆ కాన్సెప్ట్ ఏ సందర్భంలో చెప్పాడు, దేని గురించి చెప్పారు వివరంగా 1-2 సార్లు చదివితే మీకే అర్థమవుతుంది. అంతేగాని భౌతిక సంబంధమైన ప్రకృతి విషయాలు దీనికి క్రోడీకరించకూడదు. ప్రకృతి సంబంధమైన ఆలోచనతో ఆలోచిస్తే దేవుని వాక్యం అర్థం కాదు. ఎన్ని ఉదాహరణలు చెప్పాడు ప్రభు, ఎంత చక్కని విషయాలు చెప్పాడు ప్రభు. చెప్పిన ఉపమానాలు కావచ్చు, లేఖనాల్లో నేను అక్కడికి చదువుతూ ఉంటాను. వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటల యొక్క సారాంశం ఉన్నతంగా కనబడుతూ ఉంటుంది. అందుకని ప్రకృతి సంబంధిగా నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే నీకు అర్థం కాదు, గ్రహించలేవు. ఆ స్థితి నీకు ఉండకూడదు. ఆత్మీయంగా దేవుని వాక్యాల్ని ఆలోచించండి. ప్రభు నీకు సహాయం చేయునుగాక. గుడ్. ఇక 3వ మాట, ఎందుకు మనుషులు గ్రహించలేకపోతున్నారు అంటే కీర్తన 92వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. 92వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది. 92వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు. ఎందుకు మనిషి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అంటే 3వది పశుప్రాయులు, పశువుల్లాగా ప్రవర్తిస్తున్నాడు కనుక వాడికి దేవుని వివరాలు, దేవుని వాక్కులు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. వాడు పశుప్రాయులు వాటిని వివేచింపరు, గ్రహింపరు అన్నాడు. నిజమే, ఈరోజు మనుషులు పశువుల్లాగా తయారయ్యారు. పశువులే బెటర్ ఏమనిపిస్తుంది, పశుప్రాయులుగా ఉన్నారు. అందుకే దేవుని వివరాలు, దేవుని కార్యాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. పశుప్రాయుల్లా ఉన్నారు. ఆలోచించాను నేను, పశుప్రాయులు అంటే ఎవరండి? అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా, నువ్వు మనిషివా పశువా? ఎప్పుడంటారంటే ఒక్క విషయము అప్పటికే 10 సార్లు చెప్పుంటుంది వాళ్ళ అమ్మ. 10 సార్లు చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదండి. ఒక విషయం 10 సార్లు చెప్పారంటే ఎందుకు మాట్లాడాడు మా అమ్మ, మా నాన్నగారు అని ఆలోచించాలా? వాళ్ళకి ఏం ఆలోచన ఉండదు, పశువులే బెటర్ అనిపిస్తుంది. పశుప్రాయులుగా ఉన్నారు. మీరు పశుప్రాయులు అంటే ఒక సందర్భం మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథంలో చూడండి 10:14. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే అక్కడ ఇలా రాసినాడు. ఏమన్నాడు? తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడే. ప్రతివాడు తాను చేసిన విగ్రహాలను బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పూసిన దాన్ని మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. తన చేతులతోనే చేసుకుంటున్నాడు. తెలివి లేని ప్రతి మనిషి పశుప్రాయుడే. చాలు, తెలివి లేదు. ఇప్పుడు కనీసం మనం ఆలోచించాలి కదా. ఎంతసేపు అయినా మనం ఆలోచించగా ఉంటే అలా ఉంటే ఎలా? ఆలోచించాలి కదా. ఆలోచిస్తేనే కదా మనకి ఆలోచింప చేసేటట్లుగా ఉంటుంది. ఈరోజు చాలామందికి తెలివి లేక పశుప్రాయులు అయిపోతున్నారు. ఇప్పుడు పశువు ఉందనుకోండి, ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలియదు. మా పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు,
గొర్రెల కాపరికి పందుల కాపరికి చాలా తేడా ఉందంట. మీరు అర్థం చేసుకోవాలి, బాగా ఈ మాటలు వినాలి. గొర్రెల కాపరికి పందుల కాపరికి చాలా తేడా ఉందంట. పందుల కాపరి పందులు ముందు వెళ్ళిపోతూ ఉంటుంటే వెనకాల కర్రెట్టుకుని వెళ్తూ ఉంటాడంట. పందులు వెళ్ళిపోతూ ఉంటాయి, వెనకాల కర్రెట్టుకుని వెళ్ళేదేమో పందుల కాపరి. కానీ గొర్రెల కాపరి ముందు కాపరి వెళుతూ ఉంటుంటే వెనకాల గొర్రెలు ఫాలో అవుతూ ఉంటాయి. ఆత్మీయ విశ్వాసులు ఎప్పుడు కూడా కాపరిని వెంబడిస్తూనే ఉండాలి. పశుప్రాయులుగా ఉండకూడదు, తెలివి లేని వాళ్ళుగా మీరు ఉండకూడదు. ప్రస్తుతం రకరకాల టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. మీరు వెంబడించవలసింది, మీకు కాపరిని దేవుడు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, దైవికమైన మార్గాన్ని బోధించే అనుభవాలు ఇచ్చాడు. గ్రహించండి. గ్రహింపు లేని వారుగా మీరు ఉండకూడదు. నేను నిన్న సేవకుల్ని కలవడానికని అరుణ్ కుమార్ అన్న దగ్గరికి వెళ్ళాం, బట్టిస్టిన్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ 40 days అయిన తర్వాత ఒకసారి వెళ్ళి మాట్లాడి ప్రార్థన చేయించుకుని మాట్లాడదాంలే అని అన్నారమ్మని మొన్న నుంచి అంటే వెళ్ళాను. నిన్న వెళ్ళాను, చక్కగా మాట్లాడుతూ కొన్ని విషయాలు, ఆత్మీయ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం చెప్పారన్న. ఒక ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడంట, చాలా బిజినెస్ బాగా డెవలప్ అయితే ఆ బిజినెస్లో మంచి లాభం వచ్చిందంట ఆయనకి. బిజినెస్లో లాభం వస్తే ఇంచుమించు 40 లక్షలు ఆ బిజినెస్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 40 లక్షల లాభం వచ్చిందంట. అప్పుడు 40 లక్షల లాభం వస్తే వాళ్ళ స్థానిక సంఘ కాపరి గారికి ఫోన్ చేసి, అయ్యగారు 40 లక్షలు నాకు ఆ లాభం బెనిఫిట్ వచ్చింది, నేను పెట్టిన పెట్టుబడి అన్నీ పోగా ఆ రూమ్ రెంట్లు, వర్కర్స్కి అంతా పేమెంట్ అంతా చెల్లించగా నాకు 40 లక్షలు మిగిలింది. ఈ 40 లక్షల్లో దశమ భాగం దేవుడికి తీయాలి కదా, నేను తీశాను. 40 లక్షల్లో దశమ భాగం ఎంత? మనకు రాదు కదా, లెక్కలు వస్తే కదా, స్కూల్కి వెళ్తే కదా. 4 లక్షలు దేవుడికి ఇవ్వాలని దేవుడికి తీశాను. అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. సరేనండి బాబు, అప్పుడే ఎందుకులే, వస్తావు కదా చర్చికి, అప్పుడు లేదు అయ్యగారు, దేవుడికి ఇవ్వకుండా ఎట్లా ఉంటానండి, వెంటనే తీసేయాలండి, అది నా దగ్గర ఉంచుకోకూడదండి, వెంటనే దేవుడిదండి తీసేయాలండి, నా దగ్గరికి వచ్చిన వెంటనే తీసేసి దేవుడికి ఇచ్చేస్తానండి. పర్లేదులే బాబు, అది కుదరదండి అయ్యగారు, మీరు రావాలి, ప్రార్థన చేయాలి అని. సరేనని అట్లా ఇంటికి వెళ్ళారంట. విశ్వాసం ఇంటికి వెళ్తే పాస్టర్ గారు కూర్చున్నారట. కాఫీ తాగుతారండి, కాఫీ తాగుతారు. అయ్యగారు నాకు బెనిఫిట్ వచ్చింది, లాభం వచ్చింది, ఇదిగోండి మీరు ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, మీరు ప్రార్థన చేస్తే నేను 4 లక్షలు పంపిస్తాను. 4 లక్షలు పంపిస్తాను. ప్రార్థన చేసి ఆమె స్థానిక సంకాపర ఆయన కదా, ఆయనకి కదా ఇవ్వాల్సింది. అయ్యగారు 4 లక్షలు ఇది నేను పలానా వాళ్ళకి పంపిస్తాను అనుకున్నానండి. అరే నువ్వు వచ్చుచున్నది సంఘానికి, ఎదుగుతున్నది సంఘంలో, వాక్యం వింటుంది సంఘంలో, ఎవరికో ఇస్తాను నువ్వు అనుకోవడం ఏంటయ్యా? నిజంగా వాళ్ళకి తెలివి ఉందా? పశుప్రాయులే బెటర్ ఏమనిపిస్తుంది కదా. ఒక హోటల్లో టిఫిన్ చేసి ఇంకొక హోటల్లో బిల్లు కడితే ఎట్టుంటుంది? మన చేత వాడు పప్పు రుబ్బిస్తాడు అన్నా, అంతేనా? ఈరోజు విశ్వాసులకి గ్రహింపు ఉండట్లేదు. ఎక్కడ ఎదుగుతున్నారో, ఎక్కడ వాక్యం వింటున్నారో, ఎక్కడ బలపడుతున్నారో అవన్నీ మర్చిపోతున్నారు. ఎవరో టీవీ స్పీకర్కి పంపిస్తాడంటే మళ్ళీ స్థానిక పాస్టర్ ప్రార్థన చేయాలంటే దానికి. మనుషులు ఎట్లా తయారయ్యారో, ఎటువైపు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. గ్రహించండి, పశుప్రాయుల్లాగా మనిషి ప్రవర్తించకూడదు. విశ్వాసులు కూడా చాలామంది నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్తా మొక్కున్నానని అసలు ఎక్కడికి పోకూడదు. నీకు ఒక సంఘం ఇచ్చాడు దేవుడు, ఒక కాపరిని ఇచ్చాడు. నువ్వు వెంబడించవలసింది, ఫాలో అవ్వాల్సింది పరిచర్యలో సేవకుని, ప్రాణం పెట్టిన గొర్రెల కాపరిగా ఉన్న ప్రభువుని. అంతేగాని పశుప్రాయులుగా ఉండి అలా ప్రవర్తించకూడదు. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక.
ఏదైనా కష్టం వస్తే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది మీ స్థానిక సేవకుడు, సంఘ కాపరి. మీ ఇంట్లో వివాహం జరగాలన్నా వచ్చి సేవకుడే కదా ప్రార్థన చేసేది. ఇల్లు కట్టుకుంటున్నావు, స్లాబ్ వేయాలి, సేవకుడే కదా వచ్చి ప్రార్థన చేసేది. గుమ్మం పెట్టుకుంటున్నా వచ్చేది సేవకుడే కదా. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఎవరైనా చనిపోయి ఉంటారు, వచ్చి చక్కబెట్టి అన్నీ చూసేది 1-4 సార్లు వచ్చి అన్ని చేసేది సేవకుడు. నువ్వెవరికో ఇవ్వాలనుకోవటం ఏంటి? అసలు జ్ఞానం ఉందా? అజ్ఞానంగా మనుషులు ప్రవర్తిస్తే తెలివి లేని పనులు ఇవన్నీ కూడా. మేము అనేసుకున్నంత మాత్రం చేయకూడదు, వాక్యానుసారంగా చేయాలి. మనం వాక్యం లేనిది మనం చేయకూడదు. మన సంఘ కాపరి, మన సేవకుడు, మన ప్రార్థన చేశాడు కనుక ఈ అభివృద్ధి మనం చూస్తున్నాం. ప్రతిరోజు మన గురించి ప్రార్థన చేస్తున్నారు కనుక సేవకులు అని గ్రహించలేకపోతున్నారు విశ్వాసులు. ఇంకా పశుప్రాయులుగానే ప్రవర్తిస్తారు, తెలివి ఉండట్లేదు వాళ్ళకి. నీ ఆత్మీయ జీవితం తెలివి లేని పశుప్రాయుడిగా ఉండొద్దు. గ్రహించు. నీకోసం ఎవరు కన్నీళ్ళు కాచు, నీకోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు, ఈ విషయాల్ని గ్రహించగలిగితే పశుప్రాయుడిగానే ఉండవు. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 4th one, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 33:3 కంఠస్థ వాక్యం కదా ఇది. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, గ్రహింపలేని గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. గ్రహింపలేని గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు. అంటే మనిషికి ఎందుకు గ్రహింపు లేదు అనంటే, 4వది మొర్ర పెట్టట్లేదు కనుక, ప్రార్థన చేయట్లేదు కనుక అతడు గ్రహించలేకపోతున్నాడు దేవుని విషయాలు. దేవుని వాక్యం చెప్తుంది, నాకు మొర్రపెట్టు, నేనే నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు మాట్లాడుతుంది. దేవుని విషయాలు నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు తెలుసా? మొర్ర పెట్టలేకపోవటం. చాలామంది మొర్ర అంటే ప్రార్థన, మనకి తెలియనప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు చక్కగా ఆ విషయాలన్నీ మనకి బయలుపరుస్తూ ఉంటాడు. గ్రహించలేని గూఢమైన సంగతులు దేవుడు తెలియజేస్తాడు. నేను సేవ ప్రారంభంలో కూడా ఉపవాసాలు చేయటం, మాకు సేవ స్టార్టింగ్ నుంచి కూడా పునాదే ఉపవాసాలతో కట్టబడింది సేవ. ఉపవాసాలు చేస్తూ ఉండేవాళ్ళం. 21 days, 1 week ఇట్లాగా అనుకూల సమయాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు చాలా మొర్ర పెడుతున్నప్పుడల్లా కూడా అనేక విషయాలు, ఇంకా చాలా విషయాలు దేవుని లేఖనాల్లో, మనం ఇప్పుడు యోధా పత్రిక నడుస్తుంది కానీ ఇంకా చాలా విషయాలు, దేవుని వాక్యాలు చాలా విషయాలు ఉన్నాయి, చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. గ్రహించలేని గూఢమైన సంగతులు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. మధ్యలో ఎప్పుడైనా నాకు అనుకూల సమయం వచ్చినప్పుడు వాటిని గురించి వివరిస్తూ ఉంటాను. జల్దరు వృక్షం అని ఒక సబ్జెక్ట్ చెప్పాను గతంలో. జల్దరు అంటే యాపిల్ ట్రీ, యాపిల్ చెట్టు గురించి మాట్లాడాం. సో ఇట్లాగ చాలా విషయాలు బైబిల్లో వివరంగా దేవుడు రాసి ఉంచాడు. ఆ గతంలో ఒక రాయికి 7 నేత్రాలు ఉన్నాయి. రాయి ఏంటి? రాయికి 7 నేత్రాలు ఉండటం ఏంటి? రాయికి అసలు కళ్ళు ఉంటాయా అని ఆ సబ్జెక్టు గురించి పూర్తిగా వివరంగా తెలియచేయటానికి దేవుడు గతంలో కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా మొరపెడతా ఉన్నప్పుడు ఆ అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయ విషయాలు ప్రభు తెలియపరుస్తూ ఉంటాడు. సో దేవుని అందలి భయభక్తులు కలిగిన వాళ్ళకి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నట్లుగా వాక్యము మహాసముద్రం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. కాబట్టి దేవుని లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు ప్రభు తెలియజేస్తారు. ఇప్పుడు మనకి బైబిల్ క్విజ్ నడుస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం చదువుతూ ఉంటుంటే ఎస్తేరు గ్రంథంలో చాలా విలువైన మాటలు. మరొక్కసారి ఎక్కువగా మనం ఎస్తేరు గురించి చదువుతూ ఉంటాం. అహర్షరోజు రాజు ఉన్నాడు, హామాను, మర్దుకై. సో ఇట్లాగా చాలా విషయాలు
10 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు. ఇప్పుడు బైబిల్ క్విజ్ చదువుతున్నప్పుడు చాలా విషయాలు, కొత్త విషయాలు. జకరియా గ్రంథం చదువుతూ ఉంటుంటే అసలు దేవుడు జకరియాకి కలుగు చేసిన దర్శనాల గురించి చాలా విలువైన మాటలు అక్కడ కనపడతా ఉంటాయి. కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో చక్కని మాటలు, గ్రహించలేని విషయాలు ప్రభు మీకు అర్థమయ్యేటట్లుగా తెలియచేస్తాడు. చక్కగా మొర్ర పెట్టండి, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. ప్రతి విషయాలు మీకు ప్రభు తెలియజేస్తాడు. ఆత్మీయ విషయాల్లో ఫలాభివృద్ధిని మీరు పొందండి. చూడండి, లేఖనాల్లో ఒక మాట చదివిస్తాను. 119వ కీర్తన 147వ వచనాన్ని చదువుతాం. 119, 147 చూస్తే అక్కడ ఇలా రాసి పెట్టాడు, తెల్లవారక మునిపే మొర్రపెట్టి, తెల్లవారక మునిపే నేను మొర్రపెట్టాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. చూడండి, భక్తుడు మాట్లాడుతూ తెల్లవారక మునిపే 119, 147 తెల్లవారక మునిపే నీకు మొరపెట్టానయ్యా, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నానని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా దేవుని మాటల మీద మనసు పెట్టుకుంటూ ఉండాలి, దేవుని వాక్యాల మీద దృష్టి పెడతా ఉండాలి. తెల్లవారక మునిపే దావీదు తెల్లవారక మునిపే దేవునికి మొరపెడతా ఉన్నాడండి. ప్రతి ఉదయమున దేవుని మాటలు మనం వింటాం. అలాగా దేవుని వాక్యాలు మీరు మొరపెట్టండి, కృప పొందుకోండి. మరిన్ని విషయాలు దేవుడు మీకు తెలియచేస్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. 4 మాటలు మీకు చెప్పాను. గ్రహించలేని విషయాలు. కొంతమంది గ్రహింపు లేని వారుగా ఉండి దూషిస్తూ ఉన్నారు. మనం దూషించే వాళ్ళుగా ఉండకూడదు. గ్రహించలేని విషయాలు ఎందుకు మనిషి గ్రహించలేకపోతున్నాడో ఒక 4 సందర్భాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1, హృదయం మూయబడి ఉన్నది. నువ్వు వాక్యం వినేటప్పుడు నీ హృదయం ఆ పెడచెవుని పెట్టి హృదయం అంతా మూత వేయబడిన స్థితిలో ఉంటే ప్రయాస వ్యర్థమైపోతుంది. హృదయం మూయబడిన స్థితిలో ఉంటే నీకేమి గ్రహింపు లేదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలుగా నీవు జీవితం ఉండకూడదు. సెకండ్ 1, ప్రకృతి సంబంధాలు ఎప్పుడు భేదాలు కలిగిస్తూ ఉంటారు. నేను వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ అంటారు. అలా ఉంటే నువ్వు ఆత్మీయుడు కాదు. సో 3వది, పశుప్రాయులు, వివేచించని వాళ్ళకి జ్ఞానం తెలియలేదు. అలా నీ జీవితం ఉండకూడదు. సో 4వది, మొర్రపెట్టట్లేదు వాళ్ళు, అందుకనే గ్రహించలేకపోతున్నారు. ఈ మాటల యొక్క సారాంశాన్ని మీరు గుర్తుపెట్టుకుని గ్రహింపు లేనివారుగా ఉండి మీరు దూషించేవారిగా ఉండొద్దు. గ్రహించేటట్లుగా ఆ దైవిక జ్ఞానాన్ని ప్రభు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ముద్రించి స్థిరపరిచి ఆయన రాజ్యం కొరకే రాకడ కోసం మిమ్మల్ని ఆయుత్తపరచునుగాక. ఆమేన్.